ఒకసారి దేవతలు మునులు ఈశ్వరుని వద్దకు వచ్చి విఘ్నాలకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరినారు. తను పెద్దవాడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కోరినాడు గణపతి. కానీ కుమారస్వామి గణపతి పొట్టిగా ఉంటాడు, అతనికి అర్హతలు లేవు కాబట్టి తనకు ఆధిపత్యం ఇవ్వాలని కోరాడట. అప్పుడు శివుడు 3 లోకాలలో ఉన్న అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ముందుగా తన దగ్గరికి వచ్చిన వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్పినాడట. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి బయలుదేరినాడు. కానీ గణపతి తన తల్లిదండ్రులు యావత్ విశ్వానికి మాతాపితరులు, వారిలోనే సమస్త విశ్వము దాగి ఉంది అని భావించి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. దానివల్ల అతనికి 3 లోకాలలో ఉన్న అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం వచ్చింది. పరమేశ్వరుడు అతని సూక్ష్మ బుద్ధికి, తల్లిదండ్రులపై అతనికి ఉన్న గౌరవానికి మెచ్చుకొని విఘ్నాధిపత్యాన్ని వినాయకుడికి ఇచ్చాడు. ఈ విధంగా తల్లిదండ్రులను మించినది ఏది సృష్టిలో లేదని ప్రపంచానికి తెలియచేశాడు వినాయకుడు. అందుకే అప్పటి నుండి గణపతి వినాయకుడు విఘ్నాధిపతి అయ్యాడు. ఏ పని ప్రారంభం చేసినా మనం వినాయకుడిని కొలుస్తాం.